బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బుదిరి వ్యాఖ్యలకు నిరసనగా వాళ్ళు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ రమేష్ బుదిరి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు రాళ్లతో కాంగ్రెస్ దాడి చేసింది. కర్రలతో కొట్టుకున్నారు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. మాజీ ఎంపీ రమేష్ బుదిరి దిష్టిబొమ్మను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి ఖబర్దార్, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన కార్యాలయం పైన దాడి. కాబట్టి మేము ఇదే చివరి హెచ్చరిక చెప్తూ దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. भारतीय जनता पार्टी ऑफिस पे पुलिस वाले से लेकर गुंडा यूथ कांग्रेस गुंडा हमला कर रहे, इसीलिए भारतीय जनता पार्टी ऑफिस तक कैसे वो लोग आया, वही गवर्नमेंट पुलिस मिलाकर बीजेपी ऑफिस में दाड़ी करने के लिए कोशिश कर रहे हैं. मुद्दे उठाते वो अरे वो दिल्ली में करो, दिल्ली में करो. इधर क्या है इसका विश्वास में, इधर क्या है इश्यू, इधर ऑफिस में आने के लिए రైట్. మా ఆఫీస్ పై ఎలా దాడి చేస్తారు, ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు బీజేపీ శ్రేణులు. అలాగే ఇందాకే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దీనికి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాల్సిందని చెప్పారు. ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రమేష్ బుదిరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రమేష్ బుదిరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టింది కాంగ్రెస్.